బ్రో హాయ్ బ్రో. దేవా గ్లిమ్ చూసారా? ఎస్ ఎట్లా అనిపించింది ఇంతకి? ఒక ఓరమాస్ సూపర్. అంటే ఒక పెద్ద పులి ఆఫెన్స్ షర్ట్ వేసుకుని ఎలా వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓకే బ్రో. ఆ కళ్ళు ఒక పిక్చర్లోనే కళ్ళులో ఉన్న ఆ మజా కనిపిస్తుంది అంటే ఇంకా మూవీలో వేరు అసలు. ఓకే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ హిట్ అంత హిట్ ఇస్తారు ఎంత ట్రిపుల్ ఆర్ తర్వాత? డెఫినెట్లీ బ్రో. ఓకే 100%. అంటే రాజమౌళితో తీసే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది కదా చాలా మంది అంటారు. జ్యోతిష్యాలు జాతకాలు నమ్మేవాళ్ళు బ్రో అవన్నీ. ఓకే ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు నమ్మడం. ఓకే మన కంటెంట్ ఆఫ్ మూవీ కష్టపడినప్పుడు సక్సెస్ అవుతాడు. ఎన్టీఆర్ అంత కష్టపడతాడు అంత సక్సెస్ అయినాడు అవుతాడు కూడా. ఓకే సైఫ్ అలీ ఖాన్ తెలుసా? బాలీవుడ్ యాక్టర్. తెలుసు బ్రో. ఇంట్లో విలన్గా చేస్తుండు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇంతకి? సైఫ్ అలీ ఖాన్ అంటే మంచి రౌద్రం ఉంటుంది ఫేస్లో. ఓకే ఎలా అంటే విలన్గా బాగా సెట్ అవుతాడు, మంచిగా బాగుంటుంది, గట్టి ఇద్దరికి కరెక్ట్గా ఉంటుంది. ఓకే బ్రో. మామూలుగా బాక్స్ ఆఫీస్ ముందు ఎంత కట్ చేస్తా అనుకుంటే ఇంత సినిమా అది మనం చెప్పలేం బ్రో, కానీ గట్టి కలెక్షన్స్ అయితే ఉంటాయి బ్రో. ఓవరాల్గా దేవర, కొరటాల శివ సక్సెస్ ఇచ్చిన, చాలామంది హీరోలకి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్. ఏదో ఒక ఫ్లాప్లు అలాంటివన్నీ కామన్. ఎక్కువ సక్సెస్ ఇచ్చాడు కాబట్టి 100% సక్సెస్ అవుతుంది మూవీ. నేను నమ్ముతున్నా ఖచ్చితంగా సక్సెస్ 100% షూర్. థ్యాంక్ యూ.